హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక హాఫ్ కేజీ చికెన్తో రెస్టారెంట్ స్టైల్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లో చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు ఇంట్లో కానీ చేశారంటే అచ్చం రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రెస్టారెంట్ కన్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముక్క కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చేస్తేనే బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసున్నర బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. కావాలంటే మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ అలాగే ఒక గ్లాస్ సన్న బియ్యాన్ని అనేది తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి బియ్యం పైకంటూ వచ్చేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మూతతో క్లోజ్ చేసి ఈ వాటర్లో ఈ బాస్మతి బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక అర కేజీ చికెన్ తీసుకుని వీటిని శుభ్రంగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసి క్లీన్ చేయడం వల్ల మనకి ఈ ముక్కల్లో ఉన్న నీసు వాసన అయితే తొందరగా పోతుంది. ఇలా నీసు వాసన పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని ఈ చికెన్లోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం మాత్రం కొద్దిగా ఎక్కువే పడుతుంది. అప్పుడే ఈ చికెన్ ముక్కల్లో మనకి పచ్చివాసన అయితే ఉండదన్నమాట. తర్వాత ఇందులో చిటికెడంత పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకోండి. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల ఇందులోకి మనకి కమ్మదనం అయితే వస్తుంది. తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర అయితే చుట్టూ జల్లుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. పుదీనా వేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి. 2 నుండి 3 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే పడుతుంది అనమాట. ఈ చికెన్ ముక్కల్లోకి మసాలాలు పట్టడానికి ఈ పెరుగు అయితే బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి మనం పెరుగు అయితే వేసుకుంటున్నాము. ఇందులో కావాలంటే కొద్దిగా నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు. మేమైతే నిమ్మ చెక్క వేయకుండా డైరెక్ట్గా పెరిగే కొద్దిగా ఎక్కువ వేసుకుని చేత్తో అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా మొత్తం మసాలాన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేట్టు చేత్తో అయితే మనం కంటిన్యూస్గా ఒక 2 నుండి 3 నిమిషాలు కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 నుండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల ఈ ముక్కలన్నిటికి మొత్తం మసాలా అంతా ముద్ద కింద బాగా పడుతుంది అనమాట. ఇలా కాసేపు చేత్తో ఒక 3 నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ కలర్లోకి అయితే మారిపోతుంది. మొత్తం మసాలా అంతా ఇలా గ్రేవీ టైప్లో వచ్చేసి చికెన్ ముక్కలకి పడుతుంది. ఇలా పట్టిన తర్వాత ఒకసారి అత్తి దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని అరగంట నుండి గంట సేపు ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయట కానీ అలా వదిలేయండి. అలా వదిలేస్తే మనకి చికెన్ ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టి మనకి దమ్ అయితే బాగా కుదురుతుంది అనమాట. ఇప్పుడు ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. 4-5 యాలకులు అలాగే 5 అనాస పువ్వులు, వీటితో పాటు 6-7 లవంగాలు, వీటితో పాటు 2-3 జాపత్రి, అలాగే ఓ పెద్దదైతే 1 దాల్చిన చెక్క ముక్క లేకపోతే చిన్నవైతే 2 తీసుకోండి. దీంతో పాటు మరాఠీ మొగ్గలు అయితే 4-5 తీసుకోండి. అలాగే వీటితో పాటు కొద్దిగా షాజీరా అయితే తీసుకోండి. షాజీరా మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది అనమాట బిర్యానీలోకి. అలాగే 2 బిర్యానీ ఆకు తీసుకుని పక్కకైతే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ లేకపోతే ఒక చిన్న కడాయి కానీ పెట్టుకుని అందులోకి చూపిస్తున్న విధంగా 2 నుండి 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. మేము సింపుల్గా ఒక అర కేజీ చికెన్తో ఈ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నాము. పెద్ద సైజులో ఉంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా చిన్న ముక్కల్లా కాకుండా సన్నగా తరిగేసి ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేపుకున్నప్పుడు స్టవ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. అలాగే మనకి వేగినట్టు కనిపిస్తాయి కానీ పచ్చి వాసన వచ్చేసి అసలు బాగోదన్నమాట. ఇలా బాగా వేపుకున్నాక ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో పైకంటూ వచ్చేంత వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్లోకి ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకోండి. ముందు ఈ వాటర్లోకి 5-6 యాలకులు అలాగే 5 అనాస పువ్వులు, వీటితో పాటు ముందుగా తీసి పెట్టుకున్న 6-7 లవంగాలు, అలాగే వీటితో పాటు ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే ఇందులోనే కొద్దిగా 4-5 మరాఠీ మొగ్గలు వేసుకోండి. మరాఠీ మొగ్గలతో పాటు 3 జాపత్రి, అలాగే కొద్దిగా షాజీరా వేసుకోండి. షాజీరా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు 2 వేసేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా చీరి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఇందులోకి ఈ వాటర్లో ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోండి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఒకసారి ఇందులో వేసిన సాల్ట్ చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఇందులో 1 నుండి 2 గరిటెల ఆయిల్ వేసి ఒక పెద్ద గరిటెతో ఈ వాటర్లో మొత్తం ఇందులో వేసిన మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి.
తర్వాత ఇందులోకి ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్న గ్లాసున్నర బాస్మతి బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని చూపిస్తున్న విధంగా అయితే వేసేసేయండి. ఈ రైస్ కూడా వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు వేసుకోండి. అప్పుడు వేసుకుంటేనే మొత్తం ఇందులో ఉన్న మసాలాలన్నీ బాగా పడతాయి అనమాట. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే వాటర్ బబుల్స్ కింద వస్తుంది. అప్పుడు మనం ఇందులోకి 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసుకుని ఇలా గరిటెతో మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్ కి బాగా కలిసేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకున్నాక కాసేపటికి ఇందులో ఉన్న బియ్యం అయితే ఉడుకుతుంది అనమాట. వీటిని అయితే బాగా ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు. ఇందులో వేసిన రైస్ ఒక 70 to 80% ఉడికితే సరిపోద్ది. ఇది కూడా మనకి ఎలా తెలుస్తుందంటే ఒక మెతుకు పట్టుకుని చూసామంటే ఇలా మొక్క కింద విరగాలి. అప్పుడైతే మనకి ఒక 70% ఉడికిపోయినట్టే. ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ని అయితే పక్కకు ఉంచేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఒక అరగంట నుండి గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉండదు కదా, ఆ చికెన్ దాకాని తీసుకుని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఈ చికెన్ దాకాలోకి చూపిస్తున్న విధంగా చిల్లుల గరిటెతోటి ఇలా ఒక 70% ఉడికిన బాస్మతి బియ్యాన్ని దీనిపైన లేయర్ కింద వేసుకోవాలి. ఈ వాటర్లో మనకి కొన్ని మసాలాలు అయితే ఉంటాయి, అవి మిస్ చేయకుండా ఇలా చిల్లుల గరిటెతోటి మొత్తం లేయర్ కింద ఈ రైస్ నంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనకి వాటర్లో ఏమైనా మసాలాలు మిగిలిపోయినాయి అనుకోండి, అవి కూడా తీసుకుని ఇందులోకి అయితే వేసుకోండి. అవే మనకి బిర్యానీలోకి ఫ్లేవర్ తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైన 1 నుండి 2 గరిటెల నెయ్యి అయితే పోసుకోండి. నెయ్యి కూడా మంచి కమ్మదనాన్ని అయితే తీసుకొస్తుంది అనమాట ఈ బిర్యానీలోకి. అలాగే మనకి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేపు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని మొత్తం ఈ రైస్ పైన మొత్తం మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసేసుకోండి. ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత కావాలంటే నచ్చితే మనకి ఇందులో సాఫ్రాన్ కానీ కొద్దిగా కుంకుమ పువ్వు కానీ లేకపోతే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కానీ వేసుకుని మూతతో క్లోజ్ చేసి అసలు ఆవిరి అనేది బయటకు రానివ్వకుండా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 8 నుండి ఒక 12 నిమిషాల పాటు దమ్ అవనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు వేడి మీద ఉంచి తర్వాత మూత ఓపెన్ చేసి ఒక గరిటె తీసేసుకుని కింద మనకి పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ ఇంకా రైస్ ని స్లోగా కింద నుండి పైకి అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపినప్పుడు మనకి మొక్క విరగడం కానీ లేకపోతే రైస్ విరగడం కానీ జరుగుతుంది, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పేసి మనం స్లోగా అయితే ఈ రైస్ని మొత్తం ఈ దమ్ అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ని కలుపుకున్న తర్వాత ఈ దాకని కింద పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ బిర్యానీని మొత్తం ఒక ప్లేట్లోకి నీట్గా అయితే సర్వ్ చేసేసుకోండి. మనకి వేడిగా ఉన్నప్పుడే ఈ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. ఇలా మొత్తం బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని ఇందులోకి షేర్వా కానీ లేకపోతే కట్ట కానీ వేసుకు తినండి. కావాలంటే మనం ఇలా నార్మల్గా కూడా తినేయచ్చు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా వేడి హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక పీస్ కట్ చేసుకుని చూపిస్తా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూడండి మొక్క పట్టుకోగానే మనకైతే దూదిలాగా అయితే విడిపోద్ది అనమాట. అంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది ఈ ప్రాసెస్ ఫాలో కానీ చేస్తే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.